ప్రైజ్ ది లార్డ్. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయననే హృదయవాంఛలను తీర్చును. ప్రార్థన. ప్రియమైన పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి మహిమ కలిగిన నామంలో మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రభువా, దేవా, మిమ్మల్ని బట్టి మహోన్నతమైన అద్భుత ఆశ్చర్య కార్యములు చేసే ఘనమైన మీ నామమును బట్టి సంతోషించేటట్లు ప్రార్థించే ప్రార్థన ఆత్మతో, పరిశుద్ధాత్మ శక్తితో, మీ వాక్యంతో నా హృదయాన్ని నింపమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, బలమయ్యున్న మీ నామమును బట్టి సంతోషించే, ఆనందించే హృదయాన్ని నాలో కలుగజేయండి తండ్రి. ఎప్పటికీ నిలిచే మీ వాగ్దానములను నా పూర్ణ హృదయంతో విశ్వసించి, నా జీవితంలో నా హృదయ వాంఛలను మీరు మాత్రమే వాటిని తీర్చగల దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తున్నాను. దేవా, నా ఆశలు, నా కోరికలు మీ చిత్తానికి, మీ ఇష్టానికి అనుకూలముగా ఉండినట్లు నా మనసును మార్చి రూపాంతరపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నా ఆశయాలను సాధించడానికి మీ కృపను, మీ దయను, మీ శక్తిని నాకు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి నిమిషం మీ సన్నిధిలో ఆనందిస్తూ జీవించే ఆత్మను నాలో ఉంచండి ప్రభువా. మీ వాక్యంతో నిత్యము నన్ను బలపరుస్తూ, నన్ను ఆదరిస్తూ, నాకు మీ ఉపదేశములను, మీ సత్యమైన మార్గమును నాకు బోధిస్తూ, మీరు ఏర్పరిచిన పద్ధతిలో, మీరు నియమించిన క్రమంలో నన్ను నడిపించండి దేవా. నా మాటలలో, నా పనులలో, నా జీవన విధానములో మీ ప్రేమను, మీ మహిమను ప్రతిబింబించినట్లు పరిశుద్ధాత్మతో నన్ను మలచండి తండ్రి. మీ సాక్షిగా నన్ను స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను. నా జీవితంలోని ప్రతి సమస్యకు, ప్రతి ఆశకు, ప్రతి కలలకు మీ సమయానుకూలముగా నా ప్రార్థనకు జవాబు ఇవ్వమని అడుగుచున్నాను తండ్రి. మీ ప్రేమతో, మీ కృపతో నన్ను నడిపించమని ప్రార్థిస్తున్నాను. కృపగల దేవ, ప్రతిదినము నిత్యము నేను మీ వాక్యమును బట్టి ఆనందిస్తూ, నా రక్షణకర్తవై ఉన్న మిమ్మల్ని బట్టి సంతోషించే భాగ్యము దయచేయండి ప్రభువా. దేవా, ఆత్మ సంబంధమైన జీవితంలో నశించిపోయే ప్రజలకు, నాశనమునకు జోగుతున్న ప్రజలకు, మరణపు అంచులలో నిలవబడిన ప్రజలకు జీవాన్ని ఇచ్చే, జీవింపజేసే, విజయమును ఇచ్చే, వెలుగై ఉన్న మీ వాక్యమును ప్రచురపరిచే, తెలియజేసే ఒక సాధనముగా వారి కొరకు ప్రార్థించే వ్యక్తిగా నన్ను ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీ దీవెనలతో, మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపమని, మీలో ఆనందించే కృపను, మీ పరిశుద్ధాత్మలో ఆనందించే భాగ్యమును వీరికి కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను దేవా. మా దేశంలో, మా పట్టణంలో, మా ప్రాంతంలో రక్షణ లేకుండా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీ రక్షణతో కప్పమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మా దేశంలో ఆత్మ స్వస్థత లేకుండా ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఆత్మ మీద యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన ప్రశస్తమైన రక్తమును ప్రోక్షిస్తున్నాను దేవా. ప్రతి ఆత్మను రక్షించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నా మీద, నా ఇంటి మీద, నా సంఘం మీద, నేను చేస్తున్న సహవాసం మీద, నేను ఉంటున్న సమాజం మీద, నేను నివసిస్తున్న ఈ దేశం మీద మీరే అధికారిగా, సర్వాధికారిగా ఉండి పరిపాలించమని ప్రార్థిస్తూ, ఇప్పటి వరకు నేను చేసిన ఈ నా ప్రార్థనను ఆలకించి జవాబునిచ్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ, యేసు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.